ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ కుకింగ్. నేను మీ చంద్రకళని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారన్నది నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు రెసిపీ ఏం కాదండి. నేనైతే మా ఊర్లో గుడికి వెళ్ళాను, పోలమాంబ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్, ఫొటోస్ షూట్ చేశాను. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈరోజు వీడియో ఏంటంటే, ఇది చాలా పురాతనమైన గుడి. వీడియో పోలమ్మ అమ్మవారి టెంపుల్ గురించి కొంచెం మీకు చెప్తానండి. అంటే అమ్మవారు విశేషత ఏంటంటే, 900 సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు జాలార్లు వేటకి వెళ్ళినప్పుడు వేటలో చేపలు పడకుండా ఈ అమ్మవారి విగ్రహం వాళ్ళకి దొరికిందంట. అప్పుడు జాలార్లు పూజ చేస్తూ అమ్మవారికి పూజ చేస్తుండేవారు. కొన్ని రోజులు పోయాక ఆ జాలార్లకి ఈ అమ్మవారి కళ్ళలో కనిపించి ఈ అమ్మవారిని పెద్దవాళ్ళలో ఉంటున్న మధ్య వంశీయులకి అప్పచెప్పమని చెప్పిందంట. వాళ్ళు అలా అయితే ఈ జాలాలు అలాగే మధ్యవంశులకి అమ్మవారిని అప్పచెప్పారు. కొద్ది రోజులు మధ్యవంశులు పూజ చేస్తుండగా మళ్ళా మధ్యవంశులకి ఈ అమ్మవారి గారు కళ్ళలో కనిపించి, నన్ను తీసుకెళ్ళి జీడి తోటలో ఉన్న కరకచెట్టు కింద నన్ను ప్రతిష్ఠించమని కోరిందంట. అయితే మధ్యవంశులు అలాగే జీడి తోటలో ఉన్న కరకచెట్టు దగ్గర అమ్మవారిని ప్రతిష్ఠించి అప్పటి నుంచి ఈ పోలమాంబకి ఈ కరకచెట్టు అమ్మవారని, ఈ సముద్రంలో దొరికారని సముద్రపు అమ్మవారని అని పిలుస్తూ ఉంటారు, పూజిస్తుంటారు. ఇప్పుడైతే ఇది విశాఖపట్నంలో పెద్దవాల్టర్ అనే గ్రామంలో ఈ టెంపుల్ ఉందండి. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ టెంపుల్ గర్భగుడిలో పోలమ్మ అమ్మవారు నీలిమంబ, కుంచుమమ్మ సమేతంగా దర్శనం ఇస్తారు. ఈ టెంపుల్ ఆవరణలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయండి. నేస్తాలమ్మ, బంగారమ్మ, దండుమారమ్మ, కనకదుర్గమ్మ, ముత్యాలమ్మ, పిడుగులమ్మ, నేస్తాలమ్మ అని చాలా ఉపాలయాలు ఉన్నాయి. అయితే ఇంకా ఆలయం ప్రాంగణంలో కూడా గోశాల కూడా ఉందండి. ఇది చూడడానికి మాత్రం ఎంత బాగుంటుందో, అక్కడ కూర్చుంటే మన మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది. ఇది పోలమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ఎప్పుడంటే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుగుతుంది. అంటే ఉగాది అయిన తర్వాత వచ్చే ఆదివారం నుంచి మొదలై 9 రోజులు చాలా బాగా జరుపుతారండి ఈ పండుగని. మా గుళ్ళ పూజా కార్యక్రమంతో పాటు బయట జరిగే చాలా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు బాగా జరుగుతుంది 9 రోజుల పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరూ పోలమ్మ తల్లిని తలుచుకుంటూ జీడిపళ్ళుని ఎగరేస్తారండి. ఈ పోలమ్మ అమ్మవారిని జీడిపళ్ళు తల్లిగా కూడా అందరూ పిలుస్తూ ఉంటారు. రండి, ఇప్పుడు నేను షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్స్ చూద్దాం.
చూసారు కదండి టెంపుల్ ఎంత బాగుందో. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇవి మంచి వీడియోతో మీకు కలుస్తాను. బాయ్.